సుమారు ఒక 50 సంవత్సరాల క్రితం క్రిస్టియన్ పర్సంటేజ్ చైనా దేశంలో 0 అండి. మీకు తెలుసా? 1970వ దశకంలో చైనాలో క్రిస్టియానిటీ శాతం 0. కానీ ఇవాళ క్రిస్టియానిటీ శాతం ఎంత ఉందంటే చైనాలో సుమారు 4 నుంచి 8% ఉందండి. ఈ వీడియో మీద ఖచ్చితంగా లైక్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన భారతదేశం కంటే త్రిబుల్ క్రిస్టియన్స్ చైనా దేశంలో ఉన్నారు. ఈ వీడియో మీద ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీరైతే మీ అభిప్రాయం కామెంట్ చేయండి. మన భారతదేశం కంటే 3 రెట్లు క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నారండి. మీకు ఇంకొక విషయం, ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే చైనా దేశం ఒక కమ్యూనిస్ట్ కంట్రీ అయినా కానీ ఆ దేశ ప్రజలు లెక్క చేయకుండా క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయ్యారంటే ఒక్కసారి లెక్కలు చూడండి. మీరు చెప్పడం కాదు, నేను చెప్తున్నానని కాదు, ఒక్కసారి లెక్కలు చూడండి. 2030వ సంవత్సరం వచ్చేసరికి చైనాలో 30 కోట్ల మంది క్రిస్టియన్స్ ఉంటారంట. చైనా దేశం వారు నాస్తికులండి. చాలామంది అంటారు నాస్తికులు కదా, మరి క్రిస్టియన్స్గా ఎలా మారుతున్నారంటే వాళ్ళు ఎక్కువ గ్రంథాలు చదువుతారు. నా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, చైనా వాళ్ళు ఎక్కువగా ఈ గ్రంథాలు చదువుతారు. వాళ్ళు అన్ని గ్రంథాలు చదువుతున్నారు. హిందూ గ్రంథాలు చదువుతున్నారు, బౌద్ధిజం చదువుతున్నారు. బౌద్ధిజం ఉంది, అంత బౌద్ధిజం ఉన్నా కానీ వాళ్ళు ఎందుకు మారుతున్నారంటే అక్కడున్న నా ఫ్రెండ్ నాకు చెప్పింది ఏంటంటే వాళ్ళు ఎక్కువ మత గ్రంథాలు చదివి వాళ్ళంతటా వాళ్ళు ఇష్టపడుతున్నారు క్రిస్టియానిటీలోకి వెళ్ళడానికి. ఇది జరుగుతున్నది. ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ ఒక్క మన మిస్టర్ బిగ్ బాబు ఛానల్ ఒక్కటేనండి, ఇంకా తెలుగులో ఏది లేదనమాట. ఇంటర్నేషనల్లో జరిగే ఏ యూట్యూబ్ ఛానల్ అయినా లోకల్లో చెప్తారు, కానీ మన యూట్యూబ్ ఛానల్ మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ ఇంటర్నేషనల్ మొత్తం బయట జరిగే కూడా చెప్తుంది. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ అనమాట, అవుట్ సైడ్ కూడా జరిగే